ఇన్నేళ్లు తమకున్న ప్రాముఖ్యతను పక్కన పెట్టి 12వ నంబర్కి ప్రాముఖ్యతనివ్వడంపై 5, 10, 15, 20 నంబర్లు విచారాన్ని వ్యక్తం చేశాయి. విశేష్ జన్ సంపర్క్ అభియాన్ కింద మోడీ గారి పాలనలో 12 ఏళ్లు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తయారు చేసిన బుక్లెట్ ని ప్రముఖులకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందిస్తూ ఇది ఎట్లాంటి పొలిటికల్ క్యాంపెయిన్ కాదు అని చెప్పడం గమనార్హం. ఇంత మటుకు బతికి ఇంటెనక చచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం అనుముల అడోల్ఫ్ రెడ్డి గారి హయాంలో అమెరికా కాన్సులేట్ ఉన్న రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే. దీనిపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూసీ నదిలో ఉన్న పెట్రోల్ నిల్వల కోసం తాము హైదరాబాద్పై ఎట్లాంటి దాడి చేయబోమని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా పరలోకంలో ఉన్న హిట్లర్ మాత్రం హైడ్రాకి తన పేరు వాడుకుని ఏ రోడ్డుకి తన పేరు పెట్టకపోవడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒకసారి పరీక్షా పత్రం లీక్ అయిన కారణంగా నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా మళ్లీ నిర్వహించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే దీనికి ఎట్లాంటి అవాంతరం కలగకూడదని భారత ప్రధాని ఎయిర్పోర్ట్ లోనే తన విలువైన సమయాన్ని త్యాగం చేశారని కొంతమంది అనుకుంటుండగా చాలా మంది మాత్రం నాన్ బయోలాజికల్ బయట ఉన్నా మాత్రం పెద్ద చేసేదేమీ లేదని అభిప్రాయపడుతున్నారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఇవేవి భారత పౌరసత్వాన్ని నిరూపించవని చెప్పిన ప్రభుత్వం ఏది భారత పౌరసత్వాన్ని నిరూపిస్తుందో స్పష్టంగా తెలియజేయనందున ఎవరు భారతీయులో తెలియక భారతదేశ జనాభా కొన్ని రోజులుగా గణనీయంగా పడిపోయింది. కొంతమంది మాత్రం పరలోకంలో ఉన్న తమ తాత ముత్తాతల బర్త్ సర్టిఫికెట్లను ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తుండగా బజాజ్ ఫైనాన్స్ తాము ఎవరినైనా కాంటాక్ట్ చేయగలమని భరోసా ఇచ్చింది. భారతీయులు విదేశాల్లో మాత్రమే భారత పౌరులని, స్వదేశంలో కాదని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఈ విధంగా తమని మోసం చేస్తున్నందున విదేశాలు భారతదేశంపై మండిపడి భారతదేశంపై పన్నులను అత్యధికంగా పెంచాలని అనుకుంటున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం భారత ప్రధాని మోడీ విదేశీయులందరూ భారత వీసా కోసం లైన్ కడతారన్న దాని వెనుక ఉద్దేశము మన దేశ పౌరులే మన వీసా కోసం లైన్ కడతారేమో అని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. అయితే భారత ప్రభుత్వం ఇచ్చే డెత్ సర్టిఫికెట్ పరలోక ప్రయాణానికి ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, అది భారతీయ పౌరసత్వాన్ని కానీ వాళ్ల మరణాన్ని కానీ ధృవీకరించదని చాలా మంది అనుకుంటున్నారు. SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ దేశమంతా మొదలైంది. అయితే స్టేట్ ఎలక్షన్స్ ముందు బీహార్లో, బెంగాల్లో ఈ ప్రక్రియ జరిగిన తర్వాత స్టేట్ ఎలక్షన్స్ ఫలితాలు మీకందరికీ తెలిసిందే. భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని, కాదేది స్కామ్ అనర్హమని 5 జరిగిన కుంభకోణం తెలియజేసిందని చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.